నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. రైతు ద్రోహులకు పోటీ చేసే హక్కు లేదన్న మంత్రి అఖిలప్రియ. పార్లమెంటుకు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎస్పీవై రెడ్డి. కార్యకర్తలే టీడీపీకి బలమన్న మంత్రి అఖిలప్రియ. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. పొన్నాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి. సెయింట్ లూక్స్ ఆంధ్రుల పాఠశాల విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన సర్నేటి సేవా సంస్థ. నంద్యాల పట్టణంలోని 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల అసెంబ్లీకి వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్న టూటౌన్ సిఐ మంజునాథ్ రెడ్డి. రైతులకు ద్రోహం చేసే వారికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని మంత్రి అఖిలప్రియ అన్నారు. పత్తి రైతులను నిలువున దగా చేసిన వ్యక్తులు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం సిగ్గుచేటని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. రైతులకు రుణమాఫీ, రాయితీపై యంత్రాలు, పనిముట్లు, ఎరువులు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చామని అన్నారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి స్థానిక మండలంలోనే భారీ మెజార్టీ తీసుకొస్తారని మంత్రి తెలిపారు. కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారి రాజకీయాలు చేస్తున్నారని ఆమె తెలిపారు. అమ్మ శోభానాగిరెడ్డికి అధిక మెజార్టీ తెచ్చిన మండలం ఉయ్యలవాడేనని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఉయ్యలవాడ మండలం కంచుకోటగా నిలవాలన్నారు. మా అమ్మకి చాలా ఇష్టము. ఉయ్యలవాడలో సమస్యలు తక్కువ ఉంటాయి. ఏది కూడా నాయకులు నా వరకు తీసుకొని రారు. అన్ని వాళ్ళ వరకే, ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళే తీరుస్తారు. నా దగ్గర కూడా తీసుకొని రారు, నన్ను ఇబ్బంది పెట్టరు అని చెప్పి నా తల్లి ఎప్పుడు కూడా చెప్పేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఉయ్యలవాడ నుంచి నాయకులు వచ్చినప్పుడు నేను చాలా సందర్భాలు అందరికి చెప్తూ వచ్చేదాన్ని. అన్న, మీ ఉయ్యలవాడ మండలంలో అయితే నాకు ఏ సమస్యలు ఎప్పుడు బయటికి రావు, నన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పి చాలా సందర్భాల్లో నేను నాయకులకు చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్నికలు మొదలైనాయి. ప్రచారంకి అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నాము. ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో శోభమ్మ ఫోటో, భూమా నాగిరెడ్డి గారి ఫోటో పెట్టుకొని మీ తల్లిదండ్రులు ఈ విధంగా మాకు సేవ చేశారు, మాకు పనులు చేసి పెట్టారు అని చెప్తుంటే నిజంగా అంటే ఒక కూతురుగా నాకు చాలా గర్వపడుతున్నాను. అదే విధంగా నా మీద ఇంకా బాధ్యత పెరిగిందని చెప్పి కూడా అనుకుంటున్నాను. ఉయ్యలవాడలో 80 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఉయ్యలవాడలోనే చేయడం జరిగింది. ఈరోజు రైతులు కూడా ముఖ్యంగా మీరందరూ ఒకటి గమనించండి. ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు మరి చెప్పడం జరిగింది. చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు మరి రైతులకు రుణమాఫీ కాదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నాను, తప్పకుండా రైతులకు రుణమాఫీ చేసి తీరుతుంది ప్రభుత్వము. మీరు ధైర్యంగా, రైతులందరూ ధైర్యంగా మరి ముఖ్యమంత్రి గారు మాకు రుణమాఫీ చేశారని చెప్పి చెప్పక వైఎస్
అని చెప్పి బీజేపీ మోదీ పంపించినాడు జగన్ గారికి. ఈరోజు వచ్చినాడు. నిజంకంటే డబ్బు రాజకీయాలు ఎక్కడైనా పనిచేస్తాయేమో కానీ ఆళ్ళగడ్డలో పనిచేయని సంగతి కూడా ఆయనకి తెలియకుండా ఈరోజు రావడం జరుగుతుంది. ఆళ్ళగడ్డ తాలూకాలో ఎమ్మెల్యేగా ఓటు అడగడానికి ఎవరికైనా హక్కు ఉంది అంటే అది కేవలం నాకు మాత్రమే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఊహించని స్థాయిలో ఆళ్ళగడ్డ తాలూకాకి 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నేను అభివృద్ధి కార్యక్రమాన్ని చేశానని ధైర్యంగా గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నంద్యాల పార్లమెంటుకు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎస్పీవీ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నంద్యాల పార్లమెంటుకు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవీ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం నంద్యాల పట్టణంలోను నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన కార్యకర్తలు, ఎస్పీవీ రెడ్డి అభిమానులు, వామపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎస్పీవీ రెడ్డి గారు జనసేన తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ కి సంబంధించి ర్యాలీలో దాదాపు 12 నుంచి 15,000 మంది జనాలు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా మీద నమ్మకంతో, మా మీద అభిమానంతో, మా మీద ప్రేమతో అంతమంది స్వచ్ఛందంగా రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహము నెక్స్ట్ 3 వారాలు కూడా అందరూ కంటిన్యూ చేసి గెలిచి మా బలం ఏదనేది మేము నిరూపించుకుంటాం. ఇక్కడ ప్రజలు ఎస్పీవీ రెడ్డి గెలుపు అంటే అది ప్రజల గెలుపు, నంద్యాల ప్రజల గెలుపు. ఎస్పీవీ రెడ్డి గారు గత 30 సంవత్సరాల్లో నంద్యాలకు ఏమేమి చేస్తున్నారనేది అందరికీ తెలుసు. ఎస్పీవీ రెడ్డి గారికి లాస్ట్ 2 వారాల్లో సపోజ్ రాజకీయంగా అనిస్థితి ఉన్నప్పుడు అందరూ నంద్యాల ప్రజలు చాలా బాధపడ్డారు. ఎందుకు ఈ పెద్ద మనిషికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలా లీడర్స్ ఇట్లా ట్రీట్ చేస్తున్నారని. కానీ ఫైనల్గా చాలా మంచిదే జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నామినేషన్ ర్యాలీ చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది. విల్ కంటిన్యూ దిస్ ఎఫర్ట్. మాకు ఒక పెద్ద టీం ఉంది, 1000 మంది మా వెంబడి ఉన్నారు. వేరే వాళ్ళకన్నా ఉంటే వాళ్ళు, వాళ్ళ నాయకులు, ఉపనాయకులు ఒక 20 మంది 30 మంది ఉంటారు. మాకు ఒక 2,000-3,000 మంది వాలంటీర్స్ ఉంటారు. అందరము ఈ 20 రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించి మేమేం చేస్తున్నాం ఇన్నాళ్ళు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది. రిజల్ట్ మీరే చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిరివెల్ల మండలంలోని వైసీపీ పార్టీకి చెందిన నాయకులు మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. కార్యకర్తలే టీడీపీకి బలమని మంత్రి అఖిల ప్రియ అన్నారు. సిరివెల్ల మండలంలోని ఎర్రగుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సత్తార్ నాగిరెడ్డి, తపసి శ్రీరాములు, మడ్డి నాగేశ్వరరావు, మండల వెంకటరాముడు, తాళ్లూరి బుగ్గన్న, డాక్టర్ మదిలేటి, డాక్టర్ రంగయ్య, తపసి రామయ్య తదితరులు మంత్రి భూమా అఖిల ప్రియ సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. నాయకులకు మంత్రి అఖిల ప్రియ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. అనేక సంక్షేమ పథకాల అమలు టీడీపీతోనే సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మురళి, మాజీ సర్పంచ్ సద్దాం హుసేన్, నాయకులు కమతం జయరామిరెడ్డి, పుల్లారెడ్డి, లక్ష్మీరెడ్డి, సుబ్బారెడ్డి, హుసేనప్ప, రామ్మోహన్, శేఖర్, శ్రీనివాసులు, నరసింహ, వెంకటేశ్వర్లు, రమణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అకాడమిక్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాయలసీమ విశ్వవిద్యాలయం నుండి బాటనీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ భరత్ కుమార్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుండి ప్రొఫెసర్ సుందర్ ఆనంద్, ఎకనామిక్స్ నుండి ప్రొఫెసర్ శేషయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019-2020 సంవత్సరంకు గాను విద్యార్థులకు అవసరమైన సిలబస్ ప్రతిపాదనలను ఆమోదించారు. అలాగే 2019-2020 సంవత్సరం బీసీఏ మరియు ఎంఎస్సీ కొత్త కోర్సులకు అనుమతి మంజూరు చేశారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శివారెడ్డి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది.
ఈ అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్కి మన యూనివర్సిటీ నుంచి ముగ్గురు ప్రొఫెసర్స్ కూడా రావడం జరిగింది. ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించినటువంటి సిలబస్ని రివ్యూ చేయటం, తర్వాత ఏదైనా వాటిలో మార్పులు చేర్పులు ఉంటే చేయటం, ఆ చేసిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఈ అకాడమిక్ కౌన్సిల్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త కోర్సుని స్టార్ట్ చేయాలన్నా కూడా ముందు అకాడమిక్ కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత గవర్నింగ్ బాడీ అప్రూవల్ తీసుకుని తర్వాత యూనివర్సిటీకి పంపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈరోజు చాలా వరకు ఎక్సర్సైజ్ చేసాం. తర్వాత అట్లాగే పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని, కెరీర్ గైడెన్స్ సెల్ అని, తర్వాత ఎంపవర్మెంట్ సెల్ అని, తర్వాత ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ అని, ఇట్లాంటివి కొన్ని ఏర్పాటు చేయాలనే డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో మరికొన్ని కోర్సులను కూడా పీజీ క్యాంపస్లో కూడా కొన్ని కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. వీటికన్నిటికి కూడా అకాడమిక్ కౌన్సిల్ మన ప్రొఫెసర్స్ అంతా కూడా బాగా దాని మీద మంచి అడ్వైజ్ ఇచ్చి చేయటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి గవర్నింగ్ బాడీలో అప్రూవల్ చేయటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుందనే దాని మీద డిస్కషన్ జరిగింది. ఆ ప్రకారంగా యాక్షన్ తీసుకొని పిల్లల డెవలప్మెంట్ కోసం కృషి చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రొఫెసర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే అకాడమిక్ ఇయర్ 2019-20 సంవత్సరానికి గాను యూజీ అండ్ పీజీ కోర్సెస్లో సిలబస్ ఫ్రేమింగ్ మరియు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ తదితర అంశాల మీద అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనికి మెంబర్స్గా రాయలసీమ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ భరత్ కుమార్ బాటనీ డిపార్ట్మెంట్, ప్రొఫెసర్ సుందరానంద్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్, ప్రొఫెసర్ టివి శేషయ్య గారు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి తగినటువంటి సూచనలు చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడం కోసం వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిని మేము 2019-20 సంవత్సరానికి మన రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. It's a pleasure for me to be associated with this academic council meeting, and the chairman of this college, Dr. Ramakrishna Reddy Garu, is a visionary, and there is a lot of commitment on the part of the management and also staff to improve the college, to improve the quality of the college. There is a sincere efforts and also commitment. That's why, as we see from the UGC committee, they are very much satisfied with the college. For that, I came a couple of times. So when we really look at the guidelines as well as suggestions given by UGC itself, will speak volumes about the quality of education you are offering to the students of this particular part of Andhra Pradesh. I have no hesitation to give the following statement. And this institute is not at all lagging behind any of the premier institutes which are there in the state as well as the country. నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో గురువారం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నాపురం కాలనీలో నంద్యాల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నంద్యాల ప్రజలు ఒక అవకాశం ఇస్తే నంద్యాలలో అభివృద్ధి అంటే ఏమిటో తాను చూపిస్తానన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని సెయింట్ లుక్స్ అందుల పాఠశాల విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. నంద్యాల ఐడిబిఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అనిల్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వనీడి సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని సెయింట్ లుక్స్ అందుల పాఠశాల పరివర్తన లైఫ్ సెంటర్లోని పిల్లలకు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు, సర్వనీడి సభ్యులు జాన్, సికామణి, రాజ్ కుమార్, నౌషీద్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని 1వ వార్డులో నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డి 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇంటింటికి తిరిగి టీడీపీ సాధించిన అభివృద్ధి, ఘన విజయాల కరపత్రాలను అందజేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో పూర్తి చేశామని, పసుపు కుంకుమ, ఎన్టీఆర్ భరోసా, పింఛన్, అన్నదాత సుఖీభవ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని, నంద్యాల పట్టణంలో జరిగిన అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలని భూమ బ్రహ్మానందరెడ్డి ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీలో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ 2014లో తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కాలికి బలపం కట్టుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క శ్రమను, ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి మేము ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పైన బుద్ధల్ని ఏ విధంగా ఈ అభివృద్ధిని కాని రాకుండా చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సమక్షంలో ఒక మాట చెప్తున్నాం, ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఆల్రెడీగా ఫిక్స్ అయిపోయారు. భూమానాగిరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నిటినీ కూడా ఈ రోజు ప్రతి ఒక్క హామీని ఈ రోజు నెరవేర్చి మళ్ళీ మీ ముందుకి వస్తున్నాము. ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి సొంతింటి కళ నిజమయ్యే విధంగా ఈ రోజు 11,500 ఇల్లులు శాంక్షన్ చేయించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లుల అలాట్మెంట్ అయిపోయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఇల్లులు అప్లై చేసుకున్న వాళ్ళందరూ దానికి భూమానాగిరెడ్డి గారు మీకు ఇచ్చిన మాట ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇల్లులు కట్టిస్తామని ఏదైతే మాట ఇచ్చారో మా కుటుంబం దానికి కట్టుబడి ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఇల్లులో ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పటికీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. తొందరగా దాన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెళ్లి కానుక ద్వారా ప్రతి పేదవాళ్ళు ఎవరు కూడా పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా 50,000 రూపాయల వరకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఎన్నో వేల మంది కుటుంబాలు ఈ రోజు దానివల్ల లబ్ధి పొందడం జరిగింది. అలాగే అనారోగ్యంతో ఉన్న ఎవరైనా ఎంత పేదవాళ్ళైనా కూడా ఈ రోజు కార్పొరేట్ స్థాయిలో ఈ రోజు వైద్యం చేసుకునే విధంగా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్లు 20 లక్షల రూపాయల దాకా కూడా ఈ రోజు ఒక్కొక్కరికి ఇస్తున్నారంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారి కృషి ఎంత ఉందో మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉట్టి నంద్యాల కాన్స్టిట్యున్సీలో మాత్రమే 1,200 మందికి 7 కోట్ల రూపాయల దాకా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్లు ఇచ్చినామంటే మా చేతుల మీదుగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చంద్రన్న బీమా ఎవరైనా పొరపాటున ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తూ వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా తోడుగా నిలబడుతున్నారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు మనకి ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేస్తుండడం మనందరం కూడా చాలా గుర్తుపెట్టుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. రూపాయలు ఇప్పటికే వాళ్ళ అకౌంట్లలో మొన్న బై ఎలక్షన్ లో జరిగినప్పుడే ఒక విడతలో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక 10,000 రూపాయలు ఇప్పటికే 3 చెక్కుల రూపంలో ఇవ్వడము, 2 చెక్కులు ఇప్పటికే పాస్ అయిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరుద్యోగ భృతి ఇచ్చి యువతకు కూడా అండగా నిలబడుతున్నారు. ఎవరికి ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఈ రోజు నెరవేర్చి మళ్ళీ ఎన్నికలకి ఈ రోజు మేము ముందుకి రాబోతున్నాము. ఇటువంటి అభివృద్ధి ఈ రోజు మన నంద్యాలలో జరిగింది. దానికి ముఖ్య కారణం భూమానాగిరెడ్డి గారు ఆ రోజు పట్టి ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఎలాగైనా ఇవన్నీ శాంక్షన్ చేసుకోవాలని చెప్పి ఆయన బతికున్నంత వరకు కూడా నంద్యాల పట్టణ అభివృద్ధి కోసమే పాటుపడడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు బాబాయ్ చనిపోయిన తర్వాత కూడా అవన్నిటిని కూడా మనకి శాంక్షన్ చేయడము, ఈ ఒక్క సంవత్సరంన్నరలో ఈ 1,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతాయా లేదా అని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ వాళ్ళు అందరూ కూడా
ప్రతి ఒక్కరు నోరు మూసుకునే విధంగా ఈరోజు ప్రతి ఒక్క పనులు కూడా పూర్తి చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నామని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల అసెంబ్లీకి గురువారం వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ తెలిపారు. గురువారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో నంద్యాల అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ తరపున శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున చింతల మోహన్ రావులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవి 2 సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ రావు 1 సెట్టు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ తెలిపారు. ఏదైతే మా నాన్నగారు నా మీద ఆశలు పెట్టుకొని నంద్యాల ప్రజలకి నన్ను పరిచయం చేస్తున్నారు, వారి ఆశలు అడియాశలు చేయను. ఖచ్చితంగా ఈ యొక్క నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేసి మీకు కానుక ఇస్తామని చెప్పేసి మా నాయకుడికి అలాగే మా నాన్నగారికి తెలియజేస్తున్నాను. ప్రజలలో తెలుగుదేశం పట్ల స్పష్టమైన వివక్ష ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం నాయకుల్ని ఈరోజు ప్రశ్నించే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఖాయం, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. భారతీయ దేశంలో కూడా మొత్తం నంద్యాలలో ఒక ఉద్యమ పటిమతో పనిచేసిన వ్యక్తిని, ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజుల్లో పాల్గొని ఆ తర్వాత ఉద్యోగ నేపథ్యంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 10 సంవత్సరాలుగా దేశానికి సేవ చేసి ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షుల వారు నువ్వు ఎలా అయితే దేశానికి సేవ చేశావో అదే విధంగానే అదే పటిమతో ఈరోజు నంద్యాల సేవ చేయమని చెప్పి ఆజ్ఞాపించి నాకు ఇక్కడికి పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని 2 టౌన్ సీఐ మంజునాథ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల 2 టౌన్ సీఐ మంజునాథ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ వరకు నంద్యాలలో ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, నంద్యాలలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే ఎన్నికలు జరిగే ప్రదేశాలలో అనుమతించబడతారన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. నంద్యాలలో ఈరోజు నామినేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇదే విధంగా సోమవారం 25వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఎలక్షన్ ప్రాసెస్ ఏప్రిల్ 11వ తేదీ వరకు ఎలక్షన్ ఓటింగ్ జరుగుతుంది. అప్పటి వరకు ముఖ్యంగా ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడికైనా ఎంటర్ కావాలనుకుంటారు. చాలామందికి తెలియక 144 సెక్షన్ ఉందనే విషయం కానీ 30 పోలీస్ యాక్ట్ ఉందనే విషయం కానీ తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొద్దిమంది తెలియచో తెలియకో ఎంటర్ కావాలని చూస్తారు. దాన్ని మేము కట్టేలు చేయడం కోసం ప్రతి ఒక్కరిని ఆపుతాము. కొద్దిమంది మీడియా మిత్రులు మేము మీడియా అని చెప్తూ ఉంటారు. మీడియా అనే చాలామంది వ్యక్తులు మీడియా అని చెప్తున్నారు. మీడియా అని చెప్పడం వల్ల మేము ఎవరు రియల్ కాదో తెలియదు. ఎందుకంటే ఎక్కువ మంది అయిపోతే కొన్ని ఏరియాల్లో ప్రొహిబిటెడ్ అంటే తక్కువ మంది ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి చోట అందరినీ మేము అలౌ చేయలేము. కాబట్టి రియల్గా ఎవరైతే గవర్నమెంట్ అక్రిడేషన్ కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎంటర్ కావాలా. అది కూడా ఎగ్జిబిట్ చేయాలా. మా జోబిలో ఉంది అని చెప్పకూడదు. మీరు ట్యాగ్ చేసుకొని మేము మెల్ల పెట్టుకుంటే లోపలికి జోలు వేసుకుంటే మేము చూపించాలా. చూపించి మాకు సహకరించి చేస్తే అది మాకు మీకు ఇద్దరికి టైం వేస్ట్ కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు ద్రోహులకు పోటీ చేసే హక్కు లేదన్న మంత్రి అఖిలప్రియ. పార్లమెంటుకు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎస్పీవై రెడ్డి. కార్యకర్తలే టీడీపీకి బలమన్న మంత్రి అఖిలప్రియ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. పొన్నాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి. సెయింట్ లూక్స్ ఆంధ్ర పాఠశాల విద్యార్థుల
రైతులకు భోజన సదుపాయం కల్పించిన సర్నేటి సేవా సంస్థ. నంద్యాల పట్టణంలోని 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల అసెంబ్లీకి వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్న 2 టౌన్ సిఐ మంజునాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.